నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 26, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు ఆషాఢ బహుళ పంచమి మరియు షష్ఠి తిథులండి. ముందుగా పంచమి తిథి జూలై 25 గురువారం ఉదయం 8:25 జూలై 26 శుక్రవారం ఉదయం 5:56 వరకు పంచమి తిథి ఉంటుంది. తదుపరి షష్ఠి జూలై 26 శుక్రవారం ఉదయం 5:57 జూలై 27 శనివారం తెల్లవారితే 3:29 వరకు ఉంటుంది. తదుపరి ఆషాఢ బహుళ సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం జూలై 26 శుక్రవారం రాత్రి 7:05 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి. మీనరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మీనరాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం సుకర్మ రాత్రి 1:31 వరకు. తదుపరి ధృతి కరణం గర మధ్యాహ్నం 12:44 వరకు. తదుపరి వణిజ రాత్రి 11:32 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 5:41 నుండి ఉదయం 7:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 ఉదయం 9:01 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 మధ్యాహ్నం 1:22 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 సాయంత్రం 4:30 వరకు. కులిక కాలం ఉదయం 7:21 నుండి ఉదయం 9:03 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:21 నుండి తెల్లవారితే 5:09 వరకు. అమృత గడియలు ఉదయం 10:03 ఉదయం 11:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, కీచకులు ఎంతమంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, అర్జునుడికి ఊర్వశి ఇచ్చిన శాపం ఏమిటి? ఊర్వశి నపుంసకుడు కమ్మని శాపం ఇస్తుందండి. దాన్నే అజ్ఞాతవాస సమయంలో ఉపయోగించుకొని బృహన్నలుగా నపుంసకుడిగా ఉంటాడు అర్జునుడు. మరి ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లలకు కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కార్గిల్ విజయోత్సవ దినోత్సవం అండి. మరియు అంతర్జాతీయ అడవుల పరిరక్షణ దినోత్సవం. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అన్న విషయం చూద్దాము. శుక్రవారం ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. మరి అదేవిధంగా వరలక్ష్మి వ్రతము పూజ డేటు, అంటే ఏ సమయంలో పూజ చేసుకోవాలి, తాంబూలం ఎంతమందికి ఇవ్వాలి, ఇలాంటివన్నీ కలిపి వీడియో చేసి పెట్టానండి. అదేవిధంగా మనకి వరలక్ష్మి వ్రతంలో వచ్చే డౌట్స్ అని ఉంటాయి. నెలసరి సమయంలో ఏం చేయాలి, లేదా సంవత్సర సూతకాలం ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఇలా చాలా డౌట్స్ అన్నీ కలిపి అందులో ఉన్నాయండి. మీకు ఆ వీడియో చాలా ఉపయోగపడుతుంది. వీలైతే నా ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి, లేదా ఈ వీడియో చివరి మీకు ఎండ్ కార్డ్స్లో కూడా కనిపిస్తుంది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.